ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో నేడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు బాపట్ల, కడప జిల్లాలో సీఎం, డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి 40,000 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో నేడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు బాపట్ల, కడప జిల్లాలో సీఎం, డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి 40,000 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక పేరెంట్ టీచర్ మీటింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవన్, చెప్పండి. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భవాని. మొత్తానికి ఏపీలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం పలు వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరి హృదయాలను కూడా ముందుకెళ్దామని చూస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా పాఠశాలలో జరుగుతున్నటువంటి దానిపై కూడా ఒక అవగాహన తెచ్చేందుకైతే మాత్రం సర్కారు ఈ రోజు పేరెంట్ సంబంధించిన టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తా ఉంది. నేడు ఒకరోజే దాదాపుగా వేల ప్రభుత్వ పాఠశాలలో కూడా తల్లిదండ్రుల, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి వేదిక కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రగతి నివేదికలు పరిశీలించి అనంతరం తల్లిదండ్రులతో కూడా ముచ్చరించడానికి ఇప్పటికే కూడా బాపట్ల అయితే మాత్రం సర్వం సిద్ధమైంది. ఏదైతే కడప ఇప్పటి వరకు కూడా కడప డిప్యూటీ సీఎం, మరో పక్క కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కడప మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా పేరెంట్స్ సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో కూడా ఒక స్థాయిలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం కూడా అయితే మొట్టమొదటిసారి కావడంతో కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అయితే మాత్రం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి దానిలో కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం జరగబోతా ఉంది. దాదాపు 35,84,621 మంది విద్యార్థులు, అదేవిధంగా 7,71,60,000 మంది తల్లిదండ్రులు కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే దాదాపు 58,000 మంది ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క సమావేశానికి అయితే మాత్రం హాజరు కాబోతా ఉన్నారు. మరి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు బాపట్లలో ఉన్నటువంటి పురపాలక ఉన్నత పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఈ రోజు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ముచ్చరించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క సమావేశంలో వారి విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రగతి, అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు కూడా ఉపాధ్యాయులు వినడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా 23 ఫుడ్ కోర్టులు ఏర్పాటు సంబంధించినటువంటి అంశంపై కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులతో అయితే మాత్రం నారా లోకేష్ మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే బాపట్లకు సంబంధించి కూడా హై స్కూల్లో జరగబోయేటువంటి ఈ యొక్క మీటింగ్ సంబంధించి కూడా లోకేష్ అయితే మాత్రం ట్విట్టర్ లో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. మెగా పేటీఎం సంబంధించినటువంటి దానికోసం ఇప్పటికే కూడా యువత అంతా కూడా ఎదురు చూస్తా ఉందని చెప్పి లోకేష్ అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యాశాఖలో విప్లవాత్మకమైనటువంటి, అంటే దాదాపుగా ఇప్పటికే కూడా డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి క్లాసులు కావచ్చు, అదేవిధంగా విద్యా వ్యవస్థలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు తెచ్చే విధంగా
నారా లోకేష్ అయితే మాత్రం ఇప్పటికే అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ రోజు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే తల్లిదండ్రులు పేరెంట్స్ సంబంధించినటువంటి మీ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒక హర్షం ఆ తల్లిదండ్రుల నుంచి కూడా వ్యక్తమయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టి ఆ తల్లిదండ్రుల నుంచి వారి అభిప్రాయాలను విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మరి అలాంటి దానికి కూడా నేడు సృష్టి చెబుతూ మరి కూటమి ప్రభుత్వం అయితే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి అప్పట్లోనే బాపట్ల ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల కేంద్రానికి అయితే మాత్రం చంద్రబాబు నారా లోకేష్ అయితే మాత్రం చేరుకుంటారు. అనంతరం బాపట్ల హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమం అట్టహాసంగా జరగబోయేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు అయితే మాత్రం ఉన్నతాధికారులు అయితే మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు కూడా ప్రజల్ని బాగా ఆకర్షిస్తున్నాయని చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే కూడా తల్లిదండ్రులు కూడా ఈ యొక్క కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో చంద్రబాబు బాపట్ల జిల్లాకు రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా మరోపక్క అధికార యంత్రాంగం అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే బాపట్ల హై స్కూల్లో అయితే మాత్రం హెలిప్యాడ్ ని సిద్ధం చేశారు. మరి కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి కూడా చంద్రబాబు హెలికాప్టర్ లో అయితే మాత్రం బాపట్ల చేరుకొని అనంతరం ఈ యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మీటింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభమయ్యే మాత్రం చేయబోతా ఉన్నారు. శాలిని. థ్యాంక్ యూ పవన్.